అందరి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యువతకు ఆదర్శంగా నిలుస్తూ విహారయాత్రనే ప్యాషన్గా ఎంచుకొని భారతదేశంలో ఉన్న వివిధ పుణ్యక్షేత్రాలు అలాగే పర్యాటక కేంద్రాలను సందర్శించుకుంటూ చివరికి ఎవరెస్ట్ బేస్ క్యాంపు వరకు వెళ్ళినటువంటి ఆరేపల్లి గ్రామానికి చెందిన రాహుల్తో ప్రస్తుతం మనం ఉన్నాము. విహారయాత్రకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి సందర్భాలు కానీ అక్కడ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈ యొక్క ఎవరెస్ట్ కనుక వెళ్ళారు, అలాగే మీకు అంబిషన్ అంటే మీ ప్యాషన్ ఏ విధంగా ఉందంటే అన్ని సౌత్ ఇండియానే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్లేసులు తిరిగారు. అలా వెళ్ళడానికి కారణం ఏంది? ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తూ చెప్పండి. ఓకే అండి. సో నా పేరు రాహుల్ కుమార్. ప్రజెంట్ అయితే నేను సిఆర్పిఎఫ్ స్కూల్లో ప్రైమరీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో మా ఫాదర్ కూడా ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ టీచర్. అమ్మ గృహిణి, తమ్ముడు బీటెక్ చదువుతున్నాడు. సో ఫస్ట్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఎట్లా వచ్చింది అంటే నా ఎప్పుడైతే ఎడ్యుకేషన్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఎన్వైర్మెంటల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ పిల్లలకు చెప్పేటప్పుడు మన కల్చర్ని అనేది వాళ్ళకి అంటే కేవలం పుస్తకాల ద్వారా మనం ఏదో చూడకుండా వాళ్ళకి కాకుండా ఒకసారి మనకంటూ తెలియాలి, మన కల్చర్ అనేది మనకు తెలియాలి, మన సంస్కృతి, మన ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ పర్యాటక స్థలాలు కానీ ఒకసారి మనం చూద్దాము, చూసేసి మన ద్వారా వచ్చిన అనుభవాలు అనేవి పిల్లలతో పాటు పిల్లలకి అందించడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా చెప్తే అదొక ఇన్స్పిరేషనల్గా ప్లస్ కొద్దిగా చెప్పే ఎక్స్పీరియన్స్ తోటి చాలా బాగుంటుంది అనేసి. సో అప్పుడే రీసెంట్గా అంటే ఒక 4 years బ్యాక్ యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేయడము, వీడియోస్ చూడడము. సో అలా మెల్లగా క్యూరియాసిటీతో స్టార్ట్ అయింది. సో అది చివరికి నన్ను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్ళింది. అంటే గతంలో మీరు ఎప్పుడైనా ఎవరెస్ట్ కనుక వెళ్ళాలి లేదు అంటే ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు? సో నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కానీ ఏంటి అంటే ఆల్మోస్ట్ నేను ఒక్కడనే వెళ్ళేవాడిని అనమాట. సో నాతో పాటు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా క్లబ్లో జాయిన్ అవ్వడం అలా లేకుండా, సో అంటే ఒంటరిగా వెళ్తే మనకంటూ ఒక ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు అనేవి కొద్దిగా వెరైటీగా ఉంటాయి, మనం నేర్చుకునేందుకు చాలా స్కోప్ ఉంటుంది. సో అందుకనేసి నేను ఒంటరిగా వెళ్దాం అనుకున్నాను. సో ఫస్ట్ టైం నేను హిమాలయాలను చూసింది ఎప్పుడు అంటే అనుకోకుండా నేను ముస్సోరి వెళ్ళాను. సో ముస్సోరి వెళ్ళినప్పుడు ఆ ముస్సోరి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళడము, అక్కడ గంగోత్రి యమునోత్రి చూడడం, తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు కేదార్నాథ్కి వెళ్ళాను. సో కేదార్నాథ్ ఏంటి అంటే నాకు హిమాలయాలో ఫస్ట్ ట్రెక్ అనమాట. సో మనకి కేదార్నాథ్ అనేది చాలా పుణ్యక్షేత్రము, దాంతోపాటు అది హిమాలయాల్లో ఉంది. వెళ్ళిన అక్టోబర్ మంత్ కూడా ఆ క్లైమేట్ కానీ ఆ హిమాలయాస్ కానీ ఆ మౌంటైన్స్, ట్రీస్, వాటర్ ఫాల్స్, సో అవి చాలా నాకు ఏంటి అంటే ప్రకృతి అంటే ఇంత అందంగా ఉంటుందా, అంటే మనం ఇన్ని రోజులు చూడలేకపోయినామే. సో అంటే మనకెప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఉత్తరాన హిమాలయాలు అని వినడం కానీ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. సో ఆ కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు టైం దొరికినా హరిద్వార్లో కానీ రిషికేష్లో కానీ కొద్దిగా హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో స్పెండ్ చేస్తుండేవాడిని. సో రీసెంట్గా లాస్ట్ టైం ఏంటి అంటే కేదార్కంఠ ట్రెక్కి వెళ్ళాను. సో కేదార్కంఠ ట్రెక్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కనే వెళ్ళాను. బట్ ఏంటి అంటే అక్కడ వెదర్ కండిషన్స్ వల్ల ఏంటి అంటే ఒక్కరికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల నేనేమైపోయింది అంటే నేను ఒక క్లబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నా ఎక్స్పిడిషన్ అనేది నేను సోలోగా చేశాను. సో కేదార్కంఠ్ సమ్మిట్ చేశాను. సో కేదార్కంఠ్ సమ్మిట్ అది ఆల్మోస్ట్ 3700 meters. సో నేను వెళ్ళినప్పుడు మంచు కురవడం, ఆ కొండలు, ఆ ప్రదేశాలు, ఆల్మోస్ట్ టెంపరేచర్ -10 -15 degreesకి వెళ్ళినా కానీ నా బాడీ అనేది నాకు సహకరించింది అన్నమాట. అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కంప్లీట్గా 5 రోజులు 6 రోజులు చేయాల్సినటువంటి కేదార్కంఠ్ సమ్మిట్ అనేది నేను కేవలం 3 రోజుల్లో చేసుకొని వచ్చిన తర్వాత నాతో కొద్దిగా అంటే నా మీద నాకు కొద్దిగా నమ్మకం వచ్చింది. సరే అనుకున్నాను. సో అట్లా మౌంటైన్స్ చూస్తూ నాకు మన ఇండియాలో ఉన్న కాంచన్జంగా కానీ మౌంట్ అబదబలం కానీ ఎవరెస్ట్ కానీ ఇలాంటి మౌంటైన్స్ చూస్తూ ఉన్నాను అనమాట. సో వాటి గురించి తెలుసుకుంటూ ఉంటున్నాను. సో నాకు అనిపించింది ఏంటి అంటే ఎవరెస్ట్ అనేది చాలా క్యూరియాసిటీగా అనిపించింది. ప్రపంచంలో ఉన్న ఎత్తైన శిఖరం
ఎవరెస్ట్ అందులో మనకి ఏంటి అంటే మనకు చాలా దగ్గరలో ఉంది, అంటే మన పక్క కంట్రీలోనే ఆ, ఉంది కాబట్టి సో ఇది మనకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. సరే మొదటి ప్రయత్నంగా సమ్మిట్ వరకు కాకపోయినా ఆ, కనీసం అసలు ఎవరెస్ట్ అంటే ఎట్లుంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడి కల్చర్ సంస్కృతి ఏంటి, ఇవన్నీ తెలుసుకుందామన్న ఒక క్యూరియాసిటీ తోటి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనే ఆలోచన వచ్చింది. సో ఆ విధంగా రీసెంట్గా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళాను. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే ఒక ఒక వ్యక్తి కానీ లేకపోతే మన కుటుంబంలో కానీ లేకపోతే ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు అంత దూరం వెళ్ళగలిగారా? ఇన్స్పిరేషన్ అంటే నాకు ఏంటి అంటే నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ నేను అంటే సదరన్ ఇండియా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ప్రకృతితో నేచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో నాకు తెలిసి అయితే నా ఇన్స్పిరేషన్ అయితే నేచరే. మా ఫ్యామిలీలో కానీ నాకు తెలిసిన వాళ్ళలో కానీ అంటే ఇంత ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు అంటే మన స్టేట్లో మామూలుగా వ్లాగింగ్ చేసేవాళ్ళు ఈ మధ్యలో మంచి ప్యాషన్తో స్టార్ట్ అయింది. వాళ్ళైతే వెళ్ళారు కానీ అంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇది నాకు ఏంటి అంటే అది ప్రొఫెషన్గా కాకుండా నా ప్యాషన్తో ఒక ప్యాషన్, ప్రకృతి పైన ప్రేమ, సో ఇవే నాకైతే ఇన్స్పిరేషన్గా అనిపించినాయి. అంటే ప్రకృతి పైన ప్రేమతో పాటు అంటే దాదాపు ఇంత మీరు చెప్పారు కరోనా టైంలో కూడా దాదాపుగా ఇండియా మొత్తం తిరిగాను, సింగిల్గా తిరిగాను అన్నారు. అలా కరోనా లాక్డౌన్ పీరియడ్లో వెళ్ళడం గల కారణం? అయితే కరోనా లాక్డౌన్లో వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే అప్పుడే కరోనా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్కి మధ్యలో అప్పుడప్పుడే టూరిస్ట్ అట్రాక్షన్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉన్నారన్నమాట. సో నాకు అప్పుడు ఏంటి అంటే ఒక 1 year ఇంట్లో ఉండడము, ఎక్కువ సమయం దొరకడము, దాంతోపాటు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మా స్కూల్ కానీ ఎవరు కానీ మంచి సపోర్ట్ ఉండే అన్నమాట. సో వెళ్తే ఇప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ పిల్లలకు కూడా చూపించే ఒక ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఒక 50 రోజులు 60 రోజులు అంటే మనం లీవ్ పెట్టుకొని పిల్లలకి దూరంగా ఫ్యామిలీకి దూరంగా అంటే మళ్ళీ ఛాన్స్ వస్తారో రాదో అని కొద్దిగా రిస్క్ అయినప్పటికీ కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకొని సోలో రైడ్ స్టార్ట్ చేశాను అన్నమాట నా బైక్ పైన. సో అది ఫస్ట్ మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ తిరిగాను. ఆల్మోస్ట్ ఆ యాత్ర 6500 కిలోమీటర్లు 50 రోజుల పాటు సాగింది. అంటే జనరల్గా మీరు యాత్రకి వెళ్ళేటప్పుడు కానీ ఈవెన్ ఇప్పుడు ఎవరెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో పేరెంట్స్కి చెప్పకుండానే వెళ్ళిండని చెప్పేసి తెలిసింది. ఆ విధంగా చెప్పకుండా వెళ్తే ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, వెళ్ళినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో చెప్పకుండా వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ కాదు. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళేది ఏంటి అంటే సోలోగా వెళ్తాను, ఒంటరిని వెళ్తాను. సో నేను వెళ్ళే ముందు మా పేరెంట్స్కి చెప్తే ఏంటి అంటే వాళ్ళు మొదటి నుంచే భయపడతారు అన్న ఆ ఒక్క రీజనే. ఏంటి అంటే నేను తీసుకోవడం సేఫ్టీ ప్రికాషన్స్ అలాంటివి నేను ఎలాగో తీసుకుంటాను. ఏంటి అంటే వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకనే వాళ్ళకి చెప్పాను, కానీ ఇంకా అంతకు మించి అయితే వేరే కారణం అయితే ఏం లేదు. సో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళే ముందు కూడా ఏంటి అంటే హై ఆల్టిట్యూడ్ రీజియన్, దట్టు సమ్మర్. నాకు ఇంతకుముందు మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ అట్లా అడ్మిషన్స్ ట్రై చేసినారు కానీ దొరకలేదు. సో ఎలాంటి నేపథ్యం అనేది అంటే అక్కడి వరకు తీసుకెళ్లేదందుకు ఎలాంటి నేపథ్యం లేదు. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ అలాంటి థాట్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు, కానీ చెప్తే ఎక్కడ టెన్షన్ పడతారో ఎక్కడ వద్దంటారో అనే ఒక చిన్న సందేహంతో వాళ్ళకి చెప్పలేదు. బట్ సగం ఎప్పుడైతే నా ట్రెక్ స్టార్ట్ అయిందో సో నేను వాళ్ళకి చెప్పాను. స్టార్టింగ్లో కంగారు పడ్డారు కానీ తర్వాత వాళ్ళ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. వితౌట్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ వెళ్ళారు, సరే అయిపోయినది. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా సిచ్యువేషన్కి ఇక్కడ డేంజర్ కండిషన్లోకి వచ్చేసి అడ్వెంచర్ చేసేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రమాదం ఏమైనా జరిగినప్పుడు కానీ లేకపోతే సరే పేరెంట్స్ ఎవరైనా గుర్తుకొచ్చారా? అంటే ఇక్కడ నుండి పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళు గుర్తుకొచ్చారా? బై నేచర్స్ గ్రేస్ అంటే నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన దాంట్లో ఎప్పుడూ నాకు అంటే ప్రాబ్లమ్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే మరీ అంత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు. చిన్న చిన్న లిటిల్ బిట్ లైక్ బస్సెస్ దొరకపోవడము, లేకపోతే నైట్ అకామిడేషన్ లేకపోవడము, అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ అంటే పెద్దగా లైఫ్ రిస్క్ పడే స్టేజ్లో లేదు. రీసెంట్గా ఏమైంది అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మనకి జనరల్గా గైడ్ని కానీ పోర్టర్ని కానీ తీసుకొని వెళ్తారు. సో నేను కొద్దిగా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, సోలోగా ఎక్స్పెడిషన్ చేద్దాము అనేసి ఏంటి అంటే
వితౌట్ గైడ్ వితౌట్ పాటర్ తోటి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు ఏమనిపించింది అంటే ఒక 2-3 చోట్ల దారి తప్పిపోయాను అనమాట. సో ఎవరూ లేరు. సో ఏంటి అంటే ఫుట్ ప్రింట్స్ని ట్రేస్ చేస్తూ నావిగేషన్స్ అక్కడ వర్కౌట్ కావు కాబట్టి అంటే ఒక సడన్ డైరెక్షన్ని ఫాలో అవుతూ ఫుట్ ప్రింట్స్ అంటే చేస్తూ అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్ అసలు మనిషి చిన్న ఒక దూద్కోసి రివర్ నేనే ఉన్నామన్నమాట. ఇంకా ఆ కొండలపైన ఎవరూ లేరు. సో టెరిబుల్ మూమెంట్ అంటే టెరిబుల్ అనిపించలేదు, దాంట్లో కూడా నాకు అంటే ఏదో ఒక ఆనందం అనిపించింది. సో అంతకు మించి అయితే పెద్ద అలాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఫేస్ చేయలేదు. సో బట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మరి లైక్ ఒక 20 days 25 days వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీని అనేది కొద్దిగా మిస్ అవుతూ ఉంటాను. ఎట్ ద సేమ్ టైం అనిపిస్తుంది, అరే నేను చూశాను కదా మా వాళ్ళకు కూడా చూపించాలి, ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఒకటే లైఫ్ కదా వాళ్ళకు కూడా చూపించాలనిపిస్తుంది. బట్ ఏంటి అంటే అన్ని విధాలుగా హెల్త్ కానీ అవన్నీ సపోర్ట్ చేయాలి కాబట్టి సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎప్పుడో ఒకసారి మంచి ప్లేసెస్కి నేను చూసిన దాంట్లో తీసుకెళ్తాను. సో అలాంటి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. మన ఇండియన్ కంట్రీ పక్కన బిసైడ్ అంటే నేపాల్ కంట్రీలో హిమాలయస్ ఉంటాయి. అక్కడ అంటే అక్కడ ఎంబసీ నుండి కానీ లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి కానీ ఏమైనా సపోర్టింగ్ వచ్చిందా? నా మైండ్లో ఒకటే ఉంది, అంటే నేను ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళాలి అనే ఉంది, కానీ దానికి తగ్గ ప్లాన్స్ కానీ అంటే ప్లాన్ అంటే ఫిజికల్గా వర్కౌట్ చేశాను. ఒక 1 month ముందు నుంచి స్విమ్మింగ్ చేయడము, లేకపోతే 2 mealsతో ఉండడము, ఫుడ్ లేకుండా 1 day 1.5 day ఉండడము, అట్లా నాకు నేను ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. కానీ అంటే అక్కడి క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను దాని గురించి కంప్లీట్ అవగాహన లేదు. బట్ నేను ఎప్పుడైతే కాఠ్మండూకి వెళ్తుంటే నా పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏమైంది అంటే తను ఒకరి నెంబర్ ఇచ్చారన్నమాట. ఆయన మన ఇండో నేపాల్ లైబ్రరీ ఉంటుంది ఎంబసీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొలీగ్స్లో ఎవరో సర్టన్ గ్రూప్తో వెళ్ళారనమాట. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు నాకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు అనేసి ఆయన నెంబర్ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈవెన్ నాకు సిమ్ కార్డు కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంటే వాళ్ళే ప్రొవైడ్ చేశారు కూడా. సో ప్రొవైడ్ చేసి కూర్చోబెట్టేసి వెళ్ళిన వాళ్ళతోటి కొద్దిగా ఇంట్రాక్షన్ అయిపోయి మాట్లాడించిన తర్వాత సో బట్ నేనైతే ఒంటరిగా వెళ్దాం అనుకున్నాను, సోలోగా వెళ్దాం అనుకున్నాను. పాసిబుల్ అవుతుందా, హై ఆల్టిట్యూడ్ రీజియన్ కదా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి 1-2 days కంప్లీట్గా వర్కౌట్ చేసుకున్నాను. నేపాల్లో తమిళ్కి వెళ్ళేసి ప్రతి ట్రావెల్ ఏజెన్సీ దగ్గర అంటే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, మన బడ్జెట్ ఏంటి, ఎలాంటి రిస్కెస్ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నాకు నమ్మకం వచ్చిందనమాట. సరే ఓకే నేనైతే ఒంటరిగా వెళ్ళగలుగుతాను, కంప్లీట్ చేస్తాను అని ఒక చిన్న హోప్ వచ్చిన తర్వాత నేను అనేది ట్రెక్ స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళినటువంటి ప్లేస్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియా కానీ ఈస్టర్న్ ఇండియా కానీ వెళ్ళారని చెప్తారు, అలాగే నేపాల్ కూడా వెళ్ళారు. విచ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ విచ్ ఈస్ ద డేంజరస్? డేంజరస్ ప్లేసెస్ అంటే ఫస్ట్ అవి డేంజరస్ ఎలా అయ్యాయి అంటే నేను ఒక్కడినే వెళ్ళడం వల్ల నాకు డేంజరస్ అనిపించున్నాయి. అంటే నేను లాస్ట్ టైం కేరళలో కురుష్మల ట్రెక్ కానీ మధుమలై టైగర్ రిజర్వ్ కానీ అలాంటి కొన్ని ప్లేస్లో ఏంటి అంటే కొద్దిమంది ఫారెస్ట్ పీపుల్ హెల్ప్ తీసుకొని ఎలోన్గా లోపలికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు సన్సెట్ ఎర్లీగా అవ్వడము, నేను టైంకి రీచ్ కాకపోవడము, ఫ్లాష్ లైట్ జస్ట్ ఒక ఫ్లాష్ లైట్ హోల్డ్ చేసుకుంటూ రావడము, అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యా కానీ అప్పుడు థ్రిల్ అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ కూడా లిటిల్ బిట్ డేంజరస్ అనిపించింది. నేను ఇప్పటివరకు కవర్ చేసిన ప్లేసెస్ అంటే సౌత్ ఇండియా మొత్తం తిరిగాను. సో కొన్ని రాజస్థాన్ కానీ మిడిల్ ఇండియా వెస్ట్ పార్ట్ కానీ వెళ్ళాను. సో జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ సైడ్ అనేది మిగిలిపోయింది. సో అంటే నెక్స్ట్ మేబీ అక్టోబర్ నవంబర్లో ఛాన్స్ వస్తే నార్త్ ఈస్ట్ పార్ట్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో అంటే ఇండియా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిందని చెప్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా అంటే ఈజిప్ట్ పిరమిడ్స్ ఒకటి ఉంది, సో యూరప్ ట్రిప్ ఒకటి ఉంది, అమెజాన్ ఫారెస్ట్, ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఫారెన్ ట్రిప్స్ కాకుండా మనకంటూ అసలు మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ చూసి దాని నుండి వచ్చిన అనుభవాల ద్వారా
సో వేరే కంట్రీస్కి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఫస్ట్ అంతకంటే ముందు యాక్చువల్లీ ఇండియా, నేపాల్, భూటాన్కి నేను బైక్ రైడ్ ప్లాన్ చేసుకున్నాను. బట్ 15 days నేపాల్లో ఉంటూ బైక్ రైడ్ ఈ సమ్మర్లో ఇవన్నీ ఆలోచించిన తర్వాత బైక్ నాట్ ప్రిఫరబుల్ అనిపించేసి సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాను. ఇంత అడ్వెంచర్ చేస్తున్నారు కదా, అంటే మీ ఫోర్ ఫాదర్స్ నుండి కానీ వాళ్ళలో కానీ ఎవరైనా అడ్వెంచర్ చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏమన్నా వచ్చినాయా మీకు అంటారా? అంటే మా ఫ్యామిలీలో కానీ, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏంటి అంటే అడ్వెంచర్ కానీ, తిరగడం కానీ ఏదీ లేదు. మహా అయితే పుణ్యక్షేత్రాలు తిరుపతి, వేములవాడ, షిరిడి ఇక్కడ వరకే వెళ్ళినాం కానీ అంటే కుటుంబ నేపథ్యంలో నుంచి ఎవరూ లేరు. నేను ఒక్కడిని ప్రజెంట్ వరకు అయితే. అంటే ఇప్పుడు మీరు ఇన్ని తిరిగి వచ్చారు కదా, అంటే జనరల్గా ఉన్నటువంటి యూత్కి ఇక్కడ అంటే మన సమాజంలో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు కొత్తగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అక్కడికి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కుటుంబం ఎంత అందంగా ఉంటుందో బయట ప్రపంచం కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకేమైనా నచ్చింది అంటే ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కానీ నెవర్ గివ్ అప్ అని చెప్తాను. సో నచ్చింది అంటే ఆ పని కొద్దిగా రిస్క్ అయినా కొంతమంది ఒప్పుకుంటారు, కొన్ని రిజెక్షన్స్ వస్తాయి, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో అన్నిటికీ రెడీగా ఉండి సో ఎట్ ద సేమ్ టైం కెరియర్ని ప్లాన్ చేసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ సో మనం అనుకున్న డ్రీమ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేసి. సో ఏది అనుకున్నా కానీ దాంట్లో హోల్ హార్టెడ్గా వర్క్ చేయండి. సో నెవర్ గివ్ అప్ అంటాను అంతే. అంటే బీయింగ్ ఏ టీచర్, మీరు అంటే ఫిజికల్ డైరెక్టర్ కూడా కాదు, మేబీ ఇంగ్లీష్ ఆర్ మ్యాథ్స్ టీచర్. సో ఈ విధమైన రూట్ వెళ్తూ పిల్లలకి అంటే మీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్? సో నేను ఎప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళినా కానీ ఫస్ట్ నాకంటే అంటే నేను ఏదైనా స్టేటస్ పెడితే ఫస్ట్ ఏంటి అంటే మా పిల్లల నుంచి రిప్లై వస్తుంది అనమాట. సో నాకు హాలిడేస్ వస్తుంది అంటే అంటే కొంతమంది పిల్లలు కూడా అంటే ఇప్పుడు కరోనా వల్ల ఏంటి అంటే వాళ్ళు టెక్నాలజీని బాగా యూజ్ చేయడం, వాట్సాప్ యూజ్ చేయడం, ఇన్స్టా యూజ్ చేయడం, ఇంతకన్నా ముందు కేవీలో చేశాను అనమాట. ఇప్పుడు ఆ పిల్లలు 10th 12th వరకు వచ్చారు. సో వాళ్ళకు కూడా ఏంటి అంటే వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్ అనేసి, అంటే 10th + 12th పిల్లలు చెప్పడము. సో మా ప్రైమరీ పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకు కూడా కొన్ని ప్లేసెస్ చూడడము, వెళ్ళినవి అంటే మ్యూజియం లాంటివి కానీ, నేచర్స్ కానీ అలాంటి వీడియోస్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడము. సో వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్స్ కొంతమంది పేరెంట్స్ కూడా నన్ను మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ స్టూడెంట్స్లో ఫాలో అవుతుంటారు, మేము కూడా ఫ్యూచర్లో ఇట్లా వస్తాం సార్ అని చెప్పేస్తే వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి? డెఫినెట్గా నేను ఏంటి అంటే ఒకవేళ కనుక వాళ్ళకి ఇంటర్నల్గా ప్యాషన్తో రావాలి అనుకుంటే వెల్కమ్ అనే చెప్తాను. సో పేరెంట్స్ ఏంటి అంటే పిల్లలపైన మరీ ఎప్పుడు ఎడ్యుకేషన్ మార్క్స్ గ్రేడ్స్ అని రుద్దకుండా బయట ప్రపంచం అనేది చాలా ఉంది. ఒక్కసారి దాన్ని చూసినప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ బుక్స్లో కూడా ఏ టీచర్ కూడా ఇవ్వలేదు. సో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అలాంటి ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ట్రావెల్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని చెప్తాను అనమాట. మీరు అన్మ్యారీడ్, మీకు వచ్చేటువంటి వైఫ్కి అంటే మీరు ఆమెకి ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చెప్పుకోవచ్చా, లేకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఉండదంటారా? సో అంటే ఇప్పటివరకు అయితే పెళ్ళి గురించి అంటే ఇప్పుడు రీసెంట్గా మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసిళ్ళు. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా నా ఇంట్రెస్ట్ చెప్తాను ఎవరికైనా కానీ. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏంటి అంటే వెళ్దాము అనే క్యూరియాసిటీతో ఉంటారు. సో హోప్ సో బెస్ట్, అంటే నేను అనుకున్న వాళ్ళు నా రుచికి తగ్గ వాళ్ళు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. చివరిగా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కానీ లేకపోతే మీ రిలేషన్స్లో కానీ రెగ్యులర్గా మీరు వెళ్తూ వస్తున్నప్పుడు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి పుషప్ ఏ విధంగా ఉంది, వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? అంటే యూత్ అనేది ఇప్పుడు జనరల్గా చూస్తే యూట్యూబ్లు కానీ లేకపోతే మొబైల్ పట్టుకొని దాంట్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏ విధంగా ఉండబోతుంది? యూట్యూబ్ కానీ వీడియోస్ కానీ చూడడం చాలా బెస్ట్ థింగ్. బట్ మనం ఏం చూస్తున్నా కానీ మనకు అది ఏంటి అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూసుకోవాలి. అంటే సర్టెన్ టైం వరకు కామెడీ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటివి చూడడం ఓకే. బట్ మనం ఎక్కువ టైం ఎప్పుడైతే యూట్యూబ్ పైన కానీ సోషల్ నెట్వర్క్ పైన కానీ స్పెండ్ చేస్తున్నామో సో దానివల్ల మనం ఏమైనా బెనిఫిట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఒక ట్రావెల్ వీడియో చూసినాము అనుకో, దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, మనం ఏం చేయగలుగుతాము,
అలాంటిది మనకు యూజ్ అయినప్పుడు, లేదు అంటే ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక ఎడ్యుకేషన్ వీడియో చూసినప్పుడు అది మనకి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది చూసుకొని, సో మనం చేసే ప్రతి యాక్షన్ కూడా మనకి బ్యాకప్లో ఏంటి అంటే అదొక హెల్ప్ఫుల్గా అయితే మాత్రం సోషల్ నెట్వర్క్ చాలా యూస్ఫుల్గానే ఉంటుంది. సో మనకేంటి అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు క్షణాల్లో దొరుకుద్ది కాబట్టి సోషల్ నెట్వర్క్ అనేది నేను బెస్ట్ థింగ్గా చెప్తాను. బట్ ఏంటి అనేది యూస్ చేసుకోవడం మన పైనే ఉంటుంది. ఎవ్రీ కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు సోషల్ నెట్వర్క్ కూడా అంతే. సో స్పెండ్ చేసే ప్రతి మినిట్ ఏంటి అంటే మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది చూసుకోండి అని చెప్తాను. బేస్ క్యాంప్ వరకు వెళ్ళారు. ఆ రిమైనింగ్ ఎంత ఏమైనా టైం పెట్టుకున్నారా? పీక్ ఎవరెస్ట్ పీక్ వెళ్ళేదండి, ఏమైనా టైం పెట్టుకున్నారా? యాక్చువల్లీ ఏంటి అంటే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అనేది 5364 మీటర్స్. సో దానికి నియర్ బైలో కాలాపత్తర్ అనే మౌంటైన్ ఉంటుందన్నమాట. సో కాలాపత్తర్ మౌంటైన్ హైట్ వచ్చేసి 5600 మీటర్స్. సో నేను కాలాపత్తర్కి వెళ్దామనేసి మార్నింగ్ 4:30కి నేను రెడీ అయిపోయి సోలోగా వితౌట్ గైడ్తో డైరెక్షన్స్తో ముందు రోజు తీసుకొని నేను వెళ్ళాను. బట్ సర్టెన్ ఆల్మోస్ట్ అంటే ఇంకొద్ది డిస్టెన్స్లో నేను వెళ్దామనుకున్న తర్వాత ఏమైంది అంటే వెదర్ చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందనమాట. సో ఎవ్రీథింగ్ క్లౌడ్ అయిపోయింది, స్నోఫాల్ అయిపోయింది. సో మేబీ అక్కడ ఉంటే వెదర్ క్లియర్ అయిపోయేదేమో. బట్ ఆ రూట్లో నాకు ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఎవరు కనిపించలేదన్నమాట. సో రిస్క్ చేయడం ఎందుకు అనేసి సో 5500 మీటర్ ఆల్టిట్యూడ్ దగ్గర నేను ఆగిపోయి వచ్చాను. సో మిగిలింది ఆల్మోస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ ఉంది. సో అది చాలా టఫెస్ట్. దానికి మనకు భువనగిరిలో కొద్దిగా ఇన్స్టిట్యూట్ ఉంది. సో అక్కడ కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని డార్జిలింగ్లో ఉన్నటువంటి హిమాలయన్ ఇన్స్టిట్యూట్ మౌంటైనరింగ్ ఉంది. సో అక్కడ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి అడ్మిషన్స్ ట్రై చేస్తున్నాను ఆ మౌంటైనరింగ్ కోసం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చి దొరకలేదు. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రజెంట్ అయితే స్లాట్స్ బుక్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే అడ్మిషన్స్ అంటే మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ దొరుకుతుందో ఒక 3-4 మంత్స్ కోచింగ్ తీసుకొని ట్రైన్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్ సబ్మిట్ చేద్దామైతే ఉంది. బట్ అది కూడా కొద్దిగా లిటిల్ అంటే ఎక్స్పెన్సివ్ అనమాట. ఒక 25 లక్షల నుండి 30 లక్షలు అవుతుంది. సో మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఎవరెస్ట్ సబ్మిట్ కూడా చేద్దామనే ఆలోచన ఉంది. సో నేను అనుకున్నాను ఒక 2 సంవత్సరాల్లో సబ్మిట్ చేద్దాము అనేసి అయితే ప్లాన్ ఉంది. చూడాలి. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి ఒడిలో మనం ఎంత సేద తీరినా కూడా ప్రకృతి మనల్ని అంతే ఆస్వాదిస్తుంది. అలాగే ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళాను, నేను సబ్మిట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తాను. నేనే కాదు, నాతో పాటు నా పేరెంట్స్ను కూడా దాదాపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్తూ యువత కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అంటే ఇంటర్నెట్లో చూస్తున్నటువంటి వీడియోలు కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి వీడియోలో మనకు ఏదైతే మంచి అవసరం ఉంటుందో ఆ మంచిని ఆస్వాదించుకొని చెడును పక్కకి పెట్టేస్తే యువత కూడా సన్మార్గంలో వెళ్ళి మరింత మంచి మంచి అవకాశాలు తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయని చెప్పేసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్ళి వచ్చినటువంటి రాహుల్ మనతో చెప్పారు. ఇది యాత్రలో భాగం.